ज्योतिनि दर्शिंपा कोटि दीपमै ज्वलिंपगा स्वायंभुवैन ज्योतिर्मयलिंग प्रज्ञानमन्ता पंचाक्षरी पंच प्रणवमय चिद्रहिता चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाये रमणीयमाये कार्तीकमन्दु गङ्गाधरुणकभिषेक बिल्वार्चना भस्मदीपधूप हार तुलसेव हर नाम में सर्वपुण्यदं मुक्तिदं साद्रहिता चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाये रमणीयमाये भवनाशन निराश्रय निराधार निःशब्दमय विश्वेश जगदीश्वर परमेश्वरानुसंधान नादमय सर्वशून्यमय निष्कलयैन चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाये रमणीयमाये आकाशदीपमंटू मृक्केरुमनुजुलेल्लरुन् कार्तीकमंदु सर्वमुक्तिदायकमनि सोमसूर्याग्नुल वेलिगेडी केवलात्मा चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाये 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 इति सद्गुरु विरचित कैवल्याश्रम पंचकम् संपूर्णम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. ఓ సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. హరి ఓం. హరి ఓం గురుదేవ్. చదవండి. 127వ శ్లోకం అండి. ఇవాళ ఏంటి జ్యోతి గారు అందుబాటులో లేరా? లేరేమోనండి. చదవలేదు. ఎవరో చదవండి. చదవండి అమ్మా. ప్రభో దేవకులేశానాం స్వామిన్ రాజన్ కులేశ్వరా ఇతి సంబోధనైర్భీతో గురుభావేన సర్వదా. శిష్యుడు ఎల్లప్పుడూ గురు ధ్యానముతో కూడుకొన్నవాడై ప్రభో దేవా కులేశాన అనునట్టి ఈ మొదలైన సంబోధనములతో పలుకవలయును. సాధారణంగా త్రేతాయుగంలో భార్యాభర్తలు, భార్య గారు భర్త గారిని పిలవాలి. త్రేతాయుగంలో ఎలా పిలిచేవారు అంటే వాల్మీకి రాశాడు రామాయణం. సీతమ్మ వారు రాముల వారిని పిలవాలి. ఏమని పిలవాలి? రామా ఇలా రా అంటుందా? అనలేదు. ఏమై రామారావు ఎలా ఉన్నావు
అని అడగలేదు. అదంతా కలియుగ ధర్మం. కాబట్టి ఆ ఇంకా మరి అంతకంటే కొద్దిగా దిగిపోయి ఏరా పోరా అనుకునే వాళ్ళ సంగతి మనం మాట్లాడలేము. సరే, స్వామి అని పిలిచేవారు. ఏమిటి ఈ స్వామిత్వం? జాగ్రత్తగా ఆలోచించాలి. సాధారణంగా సద్గురుమూర్తులను స్వామి అని పిలుస్తారు. అర్థం ఏమిటి? నీ తను మన ధన ప్రాణములను సర్వస్వ శరణాగతి ఎవరికైతే చేస్తావో వాళ్ళు నీకు స్వామి. అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్ళు ఏ రకంగా ఆజ్ఞాపిస్తే ఆ రకంగా నీ తనువుని, నీ మనస్సుని, నీ ప్రాణాన్ని, నీ ధనాన్ని, నీదనబడేది ఏదైనా సరే వాళ్ళ ఆజ్ఞకు లోబడి నేను వాడతాను, లేదా ఉపయోగిస్తాను, లేదా ప్రవర్తిస్తాను, లేదా వ్యవహరిస్తాను అని చెప్పడం స్వామి. హే స్వామిన్. ఇదొక విధానం. సరే, ఇంతలో సీతామ్మవారికి పోటీగా హనుమంతుడు వారు వచ్చారు. మరి వారికి కూడా రామచంద్రమూర్తి ప్రభువు కదా. మరి వారేమని పిలవాలి? వారికి మరి గురువు గారు కదా. సీతారామాంజనేయ సంవాదం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి బోధించినటువంటి మహత్తరమైనటువంటి ఉపదేశం. కాంచతారక మనస్క విధంతా అందులో. మరి ఇప్పుడు గురువు గారిని హనుమ ఎలా సంబోధించాలి? మీరు వాల్మీకి రామాయణంలో గనక గమనిస్తే మిగిలిన వాళ్ళందరూ హే రామచంద్ర ప్రభో అని పిలిచేవారు. ఒక్క హనుమ మాత్రమే మా స్వామి, స్వామి, హే స్వామి అని పిలిచేవారు. చూడండి ఎంత తేడా ఉంది. ప్రభో అన్నప్పుడు కూడా కొద్దిగా తేడా ఉందంటాడు హనుమ. ఏమిటయ్యా తేడా అని అడిగారు. అంటే ఒక అడుగు దూరం ఉందయ్యా, హే స్వామి అన్నప్పుడు నీ దాసానుదాసుడని చెప్పుకుంటున్నావయ్యా. ఈ జన్మలోనే కాదు అనేక జన్మల నుంచి నేను నీ దాసానుదాసుడనని చెప్పుకుంటున్నాను స్వామి అని హనుమ అంటాడు. ప్రభు అంటే ఈ జన్మలోనేనయ్యా, ఈ జన్మలో ఆయన ప్రభు, నువ్వు ఆయన దగ్గర సేవకుడివి అని అర్థం వస్తుంది బాబు. కానీ హే స్వామి అన్నప్పుడు అనేక జన్మలుగా నేను నిన్ను వెంబడిస్తున్నాను ఆయన, నాకు జ్ఞాన ప్రబోధం చేయనైనా, నన్ను కడతీర్చిన ఆయన, నాకు ముక్తి మోక్షాన్ని ప్రసాదించిన ఆయన అని అనేక జన్మల నుంచి వేడుకుంటున్నాను స్వామి, నేను కరుణించమని శరణాగతుడని వేడుకోవడం. ఆ వేడుకునేటటువంటి లక్షణం ఏ స్వామిని అనటంలో ఉందట. చూడండి ఎంత బాగా ఆంజనేయ స్వామి. అందుకని శ్రీరామచంద్రమూర్తికి వారు దాసానుదాసులను చెప్పుకున్నప్పటికీ వారికి కూడా స్వామిత్వం వచ్చేసింది. అందుకని ఏమండి ఏ దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చామండి, వారు కూడా స్వామే. అంటే ఎంత స్థాయి చేరుతుందయ్యా అంటే, ఆ అమనస్క స్థితికి చేరినప్పుడు గురు శిష్య అభేదం జరిగి అప్పుడు రామచంద్ర ప్రభువు స్వామే, ఆంజనేయుడు స్వామే అంటే ఇద్దరు స్వామే, భేదం లేదు ఇద్దరికి. వారిని పూజిస్తే వీరు వస్తారు, వీరిని పూజిస్తే వారు వస్తారు అని అర్థం అక్కడ. అంటే ఆంజనేయ స్వామిని పూజించామనుకోండి అక్కడ రామచంద్ర ప్రభువు ఉంటాడు, రామచంద్ర ప్రభువుని పూజించామనుకోండి ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు. ఇది అనేక కోకొల్లలు భారతదేశంలో ఈ ఉపమానాలు, ఈ దర్శనాలు కోకొల్లలు. మీరు ఉత్తరాదిలో ఎక్కడైనా సరే రామాయణ ప్రవచనం జరుగుతుందంటే అక్కడ ఆంజనేయ స్వామి ప్రతిరోజు ప్రత్యక్షం అవ్వాల్సింది. శ్రోతగా ఆయన రోజు వచ్చి కూర్చొని వింటారు, ఏదో ఒక రూపంలో వింటారు, సాక్షాత్ ఆ రూపంలో కూడా వింటారు. తులసీదాసు రామచరిత మానస్ ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాలలో గానం జరుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా అసలు ఆపకుండా జరుగుతుంది, నిర్విరామంగా జరుగుతుంది. ఇట్లాగా రామచరిత మానస్ గానం చేసినా ఆంజనేయ స్వామి వస్తారు, హనుమాన్ చాలీసా గానం చేస్తే హనుమాన్ చాలీసా అంతా ఆంజనేయ స్వామి గురించి, ఇది గానం చేస్తే రాముల వారు వస్తారు. ఏమిటి అక్కడ తేడా అంటే ఇద్దరి మధ్య భేదం లేదయ్యా. సరే, అయోధ్యా ఘట్టంలో హనుమని అడిగారు, ఏమయ్యా ఏమిటి నీకు ఇచ్చిన ముత్యాల దాంట్లో అట్టా కొరికేసేవేమిటయ్యా, అమ్మవారు ఎంతో ప్రేమతో ఇచ్చారు కదా నీకు, ఒక్క దాంట్లోనైనా రామనామం ఏమైనా వినపడుతోందేమోనని చూశానయ్యా, ఆ ముత్యాల దండలో ఒక్క దాంట్లో కూడా రామనామం వినపడలేదు. రామనామం లేనటువంటి ఎంత గొప్ప వస్తువు అయితే మాత్రం నాకు నిష్ప్రయోజనం,
అందుకని కొరికి మరీ చూశానయ్యా, అందులో ఆ రామనామం అనే రుచి లేదయ్యా బాబు. ఆ శబ్దము లేదు, ఆ రసము లేదు. కాబట్టి అది నాకు వృధా అని పడేసి అనేటప్పటికీ నిజంగా రామ ఎదురుకుండా శ్రీరామచంద్రుడు సీతాదేవి కళ్ళ ముందు కనపడుతుంటే మళ్ళా ఆ ముత్యాల దండలో ఉన్న ముత్యంలో వినపడ్డం ఎందుకు అని అడిగారు. అట్లా కాదయ్యా, నా హృదయంలో సర్వకాల సర్వావస్థలలో సీతారామచంద్రులు కొలువై ఉన్నారు. అక్కడ అయోధ్యలో ఉంటాం కాదు, ఎక్కడున్నా నా హృదయంలోనే ఉన్నారు. అందుకని రావణ రావణాసురుడి దగ్గరికి వెళతాడు సుందరకాండం. వెళ్ళినప్పుడు నువ్వెవరు అయ్యా అని అడుగుతాడు. తిరిగితే మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వెవరంటే ఏం చెప్పుకుంటావు? సనాతన ధర్మం ఒక పద్ధతి చెప్పింది. ఎవరైనా సరే వారి వారి గోత్ర ప్రవర చెప్పుకోవాలి. వారి వారి ఋషి పారంపర్యం. ఆత్రేయ చవనానుష శైవాస్య త్రయా ఋషేయ ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయీ విద్యాసాగర శర్మాహం భో అభివాదయే అని మా గోత్ర ప్రవరం ఏం చెప్పుకుని నమస్కారం చేయాలి. ఇది ధర్మం. ఆలయానికి వెళ్ళినా, మహానుభావుల దగ్గరికి వెళ్ళినా, ఎవరైనా సరే పెద్దల దగ్గరికి వెళ్ళినా, ఇలా ఎవరి గోత్ర పరంపరలో ఉన్న ఋషి సాంప్రదాయం, వారు చదువుకున్నటువంటి వేదాధ్యయనం, వారు ఏ సూత్ర ప్రకారం జీవిస్తున్నారు. అపస్తంభ సూత్రం అనేది ఒక సూత్రం, అశ్వలాయన సూత్రం మరో సూత్రం, ఇలా చాలా సూత్రాలు ఉంటాయి వేదంలో. సరే, అలాంటి ఆ విధానంగా వేదాధ్యయనం చేసిన వాళ్ళందరికీ ఇది ఆచారం. సరే, వేదాధ్యయనం లేదు ఇప్పుడు, మరి ఏం చేయమంటారు? సరే పోనీ మీకు గురువుపదేశం ఉందనుకోండి, మీ గురు పారంపర్యం చెప్పుకుని నమస్కరించాలి. అందుకని అయితే ఋషి పారంపర్యమైనా ఉండాలి, లేకపోతే గురు పారంపర్యమైనా ఉండాలి. అందుకని హనుమ ఏం చేశారంటే, శ్రీరామచంద్రమూర్తి యొక్క దాసానుదాసుడు అని తన ఉనికిని చాటుకున్నాడు. అంతే తప్ప నాకు వేరే ఉనికి లేదయ్యా బాబు. సరిగ్గా గమనిస్తే వేమన పద్యాలలో ఒక అంశం ఉంటుంది. బంగారు లంక లక్ష్మీదేవికి నిలయం. ఎంత సంపద ఉందో లెక్క పెట్టడానికి వీలు లేనంత ప్రకాశమానమై బంగారంతో హిరణ్మయ నగరంగా ప్రకాశించిందట. నగరం మొత్తం బంగారమే. కానీ కాలం చేతిలో చిక్కి ఒక్క కోతి దెబ్బకి లంకా దహనం అయిపోయింది. అంత బలం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు వేమనాది. కాలస్వరూపం. కాలం అతనికి ఆ బలాన్ని ఇచ్చింది. కాలమున చిక్కినప్పుడు అంతటి హిరణ్మయ లంక ఎందుకు పనికిరాకుండా మసిబొగ్గైపు. కాబట్టి అతనికి ఆ బలం నీకు ఈ బలం ఎక్కడిదని అడుగుతాడు రావణాసుడు. ఎందుకని అశోకవనం పాడు చేశాడు. ఆయన యొక్క బలగాలలో 50% 50% రాక్షసులను చంపేశాడు. మహావీరులందరినీ చంపేశాడు. అట్లా ఇట్లా చికాకు పరచలేదు. రావణాసురుడు చికాకు పడేటంతగా చికాకు పెట్టాడు. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? నాది కాదయ్యా బాబు, జయత్యబలో రాము. అసలు ఓడించడానికే వీలు కానటువంటి మా ప్రభువుది ఈ బలం, నాది కాదు అన్నాడు. అందుకని నీలో పనిచేసే ఏ నైపుణ్యమైనా, ఏ సత్తా అయినా, ఏ విశేషమైన అదంతా పరమాత్మది. అందుకని పరమాత్మ విభూతి యోగంలో అంటాడు, ఆయన ఈ సృష్టిలో నీకు ఎక్కడెక్కడ ఏ విశేష లక్షణమైనా కనపడాడు. పువ్వులలో తామర పువ్వు నేనేనంటాడు. పరమాత్మకి పువ్వులలో తామర పువ్వు నేనే అని చెప్పవలసిన అగత్యం ఏమిటి అంటే, దాని అర్థం ఏమిటి? పువ్వులని తేలిగ్గా తీసిపడేయకూడదు. ఆ పువ్వులలో విశేషమైనటువంటిది తామర పువ్వు. ఆ విశేష లక్షణం ఎవరిది? పరమాత్మ. గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇందుగలడు అందులేడని సందేహం వలదు. పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు. అణువు నుంచి మహత్తు దాకా వ్యాపకమై ఉన్నాడు. ఏవైతే ఈ సృష్టిలో నువ్వు విశేషమని అంటున్నావో అదంతా పరమాత్మ యొక్క ఉనికి వలన కలుగుతుంది. నీ జీవితంలో కూడా నీకు ఏదైనా లభించింది అనుకోండి, ప్రశంసో మరొకటో ఏదో, ఎవరో పిలిచి ఓ శాలువా కప్పారు, ఓ దండ వేశారు, నీకేసారేమిటి? నీకేయలేదు ఆ గురుమూర్తి.
నీలో ఆ గురుమూర్తిని దర్శిస్తున్నారు, ఆ వాళ్ళ సద్గురుమూర్తిని దర్శిస్తున్నారు. అందువలన నీకు తాత్కాలికంగా వారి ప్రతీకగా, వారి ప్రతినిధిగా నీకు దండ వేసి సన్మానం చేశారు. నీకు సన్మానం చేశారు అనుకోకుండా ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని నీలో పనిచేసేదంతా ఆ గురు సత్తా. అందుకని గురువు ఎడల నువ్వు ఎలా ఉండాలి? హే స్వామి, హే ప్రభో. ఎందుకని? సర్వస్వ శరణాగతుడు. నీదంటూ నాదంటూ ఏమీ లేనే లేదు. అందుకని మనం రోజు మేలుకొలుపులో పాడుకుంటాం, తను మన ధనములు విడిచి శరణనవే మనసా. ఈ తను మన ధనాలను గుర్తించేది ఏది? మనసే. ఆ మనసుని అమనస్క స్థితిలో ఉంచి ఉన్మన్యావస్థయా విగత కలిమలం శంకరం న స్మరామి అంటారు శంకర భగవద్పాదు. ఎందుకని వారి గురువు గారు ఎవరు? సాక్షాత్తు శంకరులే. కాలడి శంకరులా, కైలాస శంకరులా అని అడిగారు. ఆయనకి ఈయనకి భేదం లేదు. ఆయన ఏమంటున్నారంటే, ఆ మహానుభావుడు శంకరుల యొక్క ప్రభావం ఈ శంకరులలో ఉన్మనీ అవస్థ కలిగింది. ఉన్మన్యావస్థయా విగత కరిమలం శంకరం నస్మరామి. ప్రయోజనం ఏముందన్న? తో మహోత్కృష్టమైనటువంటి జ్ఞానావస్థ అయినటువంటి ఉన్మన్యావస్థ కలిగింది, ఉన్మనీ అవస్థ కలిగింది. బ్రహ్మరంధ్ర స్థానంలో, అష్టదళ పద్మ మధ్యంలో, బిందు మధ్యంలో, పరమాత్మ మధ్యంలో నిలకడ కలిగింది ఆ ఉన్మనీ అవస్థ వల్ల. సాక్షాత్తు అనంత విశ్వానికి అతీతమైనటువంటి, కాలాతీతమైనటువంటి స్థితి కూడా కలిగింది. మరి ఆ పరమశివుని యొక్క స్మరణ కలగాలి కదా. అక్కడ నీకు గురువు ఎవరు? ఆ పరమశివుడే. ఈశ్వరుడే గురువై వస్తాడు కాలాన్ని దాటించడానికి. కాబట్టి నువ్వు సదా ఎవరిని స్మరించాలి? ఆ పరమేశ్వరుడిని స్మరించాలి. ఆయనకు నువ్వు దాసానుదాసుడు. 24 లక్షల జీవరాశులలో నువ్వు ప్రవర్తించేట్టు చేసి, నీకు పాఠం వచ్చేటట్టు చేసి, ప్రతి జన్మలో జ్ఞానం అనే పాఠం ఎంతో కొంత నువ్వు నేర్చుకునేటట్లుగా సృష్టి సంవిధానంలో ఏర్పాటు చేసి, ఆయా ఉపాధులను మారుస్తూ, తదనుగుణ్యమైనటువంటి ఉపాధులను ఇస్తూ, నీకు ఆ స్వరూప జ్ఞానం అనేటటువంటి గమ్యానికి చేర్చేటటువంటి సూత్రం శివసూత్రం కదా. మరి అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్మరణ అక్కడైనా సరే నీ కలగవలసిందే. ఎక్కడైనా సరే నీ గురువుని నువ్వు స్మరించవలసిందే అంటారు. ఎందుకని? ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఒకచోట సుబ్రహ్మణ్యుడు గురు, ఒకచోట విఘ్నేశ్వరుడు గురు, ఒకచోట అమ్మవారు గురు, ఒకచోట ఈశ్వరుడు గురు, ఒకచోట నారాయణమూర్తి గురు, ఒకచోట బ్రహ్మగారి గురు. ఇలా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కరు ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ఇవన్నీ కూడా కాలం అనేటటువంటి ఒకే సూత్రం మీద ముదిగుచ్చబడింది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్యమధ్యంచ భూతానామంత ఏవ చ. ఈ బ్రహ్మాండం అంతా అంతరించిపోయినప్పుడు ఎందులోకి అంతరించిపోయింది? నాలోకే అటువంటి గురుస్వరూపాన్ని, ఏ గురుస్వరూపం అయితే బ్రహ్మాండము యొక్క ముందు కూడా ఉన్నదో, బ్రహ్మాండమును పోషిస్తోందో, ఏ గురుస్వరూపం అయితే బ్రహ్మాండమును లయించినా కూడా నిలిచి ఉంటుంది, అదిటా పరమాత్మ స్వరూపం, అదిటా పరమ గురుస్వరూపం. మరి అటువంటి పరమ గురువుని స్వామి, ప్రభో, రాజన్ అని పిలవడంలో తప్పేమిటి? దానికి అర్హమే కదా. అలా ఎవరైతే అహం రహిత పద్ధ, ఇలా ఎందుకు అనాలండి? నీకు అహం లేదని, అహం పోగొట్టుకున్నాడని చెప్పుకోవడం, తనకు తాను చెప్పుకోవడం. అయ్యా మీ పాదములను ఆశ్రయించాను, నా గట్టి అహము లేదు, శరణాగతుడను అని చెప్పుకోవడం. ఉదాహరణ చెప్తాను. 1996లో స్వామి నిర్భయానందరంలో చేరే వరకు వారికి స్వామి అనేటటువంటి సంబోధన లేదు. మేకా నరసింహారావు గారు వారి వ్యవహార నామం. ఎవరైనా ఊళ్ళో వాళ్ళు పిలిచినా, ఎవరు పిలిచినా నరసింహారావు గారు అనేవారు. ఆఖరికి మెహర్ సెంటర్లో వాళ్ళు కూడా నరసింహారావు గారనే పిలిచేవారు. అప్పటి వరకు దీక్షానామము లేదు, స్వామి అనేటటువంటి సంబోధన లేదు. సరే, ఎప్పటి నుంచి అయితే
మాకు బోధ చేయడం ప్రారంభించారో అప్పుడు వారిని స్వామి అంటూ పిలవడం ప్రారంభించాం. ఈ కొత్తగా ఈ స్వామి ఏమిటి అని అందరు అడిగారు. అయ్యా, గురుగీత చెప్తోంది స్వామి, నీకెవరైతే పారమార్థిక విద్యను బోధిస్తారో, పారమార్థిక జ్ఞానాల్లో నిన్ను మేల్కొలుపుతారు, ఆ దారి చూపిస్తారు, వాళ్ళందరూ గురుమూర్తులు. ఆ గురుమూర్తిని స్వామి అని పిలవాలి అని గురుమూర్తి చెప్పింది. హనుమంతుడు అట్లా ఆచరించాడు. మనకి దారి చూపిన వాడు హనుమయ్యే, అంతకంటే గొప్ప శిష్యుడు లేని. కాబట్టి అదే పద్ధతి, కాబట్టి అదే ధోరణి సనాతన ధర్మం ఇలాగే చేయమంది, కాబట్టి గురుగీత ఇలాగే చెప్పింది, అలాగే పిలిచాం. మేము ఇప్పటి వరకు సత్సాయిబాబా గారిని స్వామి అనే పిలుస్తాం. ఎందుకని? సద్గురుమూర్తి. వారికి సర్వస్వ శరణాగతులం. అలాగే వీరికి కూడా సర్వస్వ శరణాగతులం. వారే వీరి దగ్గరికి పంపారు, వీరు వారి చేతిలో పనిముట్టు. వారే స్వయంగా ఎన్నిసార్లు చెప్పారు, ఆ బాబా గారి ఈ ఉపాధిని వాడుకుంటున్నారు, లేకపోతే ఈ ఉపాధి ఏనాడో వదిలేసేవాడు. ఈశ్వరీయ మౌనంలో నుంచి బయటకు వచ్చేటప్పుడే వారి ఉపాధిని వదిలేస్తానంటే బాబా వారు లేదు, నా చేతిలో పనిముట్టుగా పని చేయమని 40 రోజుల పాటు వారి భ్రూమంచంలో తీవ్రంగా పనిచేసి వారిని ఆ జన్మాంతం ఆ ఉపాధి ఉన్నంత వరకు సత్సాయిబాబా వారి చేతిలో పనిముట్టుగా స్వామి నిర్భయానందన జీవనం గడిచింది. మనల్ని అందరికీ కూడా అదే విధానం అనుసరణీయమని ఎన్నోసార్లు చెప్పారు. నాయన, మీరందరూ కూడా ఒక సద్గురువు చేతులు, ఒక అవతారుని చేతిలో పనిముట్టుగా జీవించండి. నేనన్నమాట, ఏ అహం యొక్క స్పర్శ చేత పిండ బ్రహ్మాండములు చెల్లించుతున్నవో అట్టి అహమును విడవడానికి ప్రయత్నం, రహితపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను అనమాట ఏ క్షణంలో, ఏ సందర్భంలో. తర్వాత కాలంలో పుస్తకాల మీద ఫోటోలు వేసేటటువంటి దశ దాకా వచ్చాం. మొదట్లో వేయలేదు. అప్పుడు అన్నారు, అంటే ఎలాగోలా మన ఆనవాళ్ళు భూమి మీద మిగలాల్సిందేనా? ఆ ఫోటో వేయకపోతే మనం చెప్పినట్టు కాదా? మనం చెప్పడం ఏమిటైనా కానీ, నేను చెప్పానంట ఏమిటి? ఎవరైనా సరే నేను చెప్పానండి అంటారు. నేను చెప్పడం ఏమిటి? నువ్వు చెప్పలేదు. నిన్ను పనిముట్టుగా ఉపయోగించుకుని సద్గురుమూర్తి బోధిస్తుంది. నువ్వు కేవలం మైక్ అంతే. ఆ మైక్ ఎంతసేపు మోగాలో ఆయన చేతిలో. ఆయన ప్రజ్ఞ, ఆ సూత్రం పని చేయించినంతసేపు నువ్వు మాట్లాడగలవు. ఆ ప్రజ్ఞాసూత్రం విరమిస్తే ఏమీ లేదు. ప్రహ్లాదుడు అంటాడు, ఢమఢమధ్వనుల ఢక్కగాక. ఈ నాలికతో భగవన్నామస్మరణ గురుస్తోత్రం గనక చేసి నువ్వు సర్వస్వ శరణాగతుడవై ఆ పరమేశ్వరునిలో లీనమైనటువంటి లయమైనటువంటి స్థితిలో నువ్వు ఉండడమే కదా ఈ జన్మకి ధన్యత. అటువంటి దానికి ఈ నాలిక ఉపయోగపడకపోతే ఇది ఢమఢమధ్వనుల ఢక్కగాక ఏముందయ్యా అంతకు మించి అంటే. సరే, ఈ చేతులు అటువంటి గురు పూజకో అటువంటి పరమేశ్వర పూజకో ఉపయోగపడకపోతే ఏమిటి ప్రయోజనం అయ్యా? పటుశాఖ దర్విగాక అంటే. ఓ చెట్టుకు 2 కొమ్మలు ఉన్నాయి, నీకు ఉన్నాయి ఓ 2 కొమ్మలు. ఏమిటి ప్రయోజనం? శరీరం అనే చెట్టుకు ఓ 2 కొమ్మలు ఉన్నాయట. ఆ చేతులు కూడా అంతే. ఎందుకని? ఎప్పుడు ఈశ్వర పూజ చేయడు, ఎప్పుడు గురు పూజ చేయడు, సదాచారమును పాటించడు. ఆ చేతులు అందుకు రావు. ఆ నోరు నవ్వంగా హరికీర్తనుడు తాను లయం పొంది, నోరు నవ్వంగా అంటే నోరు నవ్వు పుట్టడం అంటే అర్థం అది కాదు. తాను లయస్థితిలో హృదయంలో లయించుకోవాలి. ప్రార్థనలు చేసే వారందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనల సమయాన్ని నేను వింటూ ఉంటాను. కానీ ఆ హృదయంలో లయం అయిపోయేటట్లుగా పాడాలి. అది బాగా సంగీతంతో పాడేవా లేదా అన్నది అక్కడ ప్రశ్న కాదు. అందరికీ సంగీతం రావాలంటే రాదు కదా. కానీ నువ్వు పాడేటప్పుడు ఆ భావం హృదయంలో లయమైనటువంటి స్థితిలో ఆర్తితో తహతో ఆ అనుభవ స్థితిలో ఉండి పాడుతున్నప్పుడు నీ ఉండవు. అప్పుడు నీ ఉనికిని కోల్పోతావు. తనుమానసి అనేటటువంటి స్థితి ఉండదు. అధిమానసి అనే స్థితికి చేరుకుంటుంది. అట్లా అక్షరస్థితి పోయి అక్షరస్థితి వస్తుంది. ఆ తర్వాతే అధిమానసి నుంచి అతిమానస స్థితికి చేరగలరు. అందుకని ఆ అతిమానస స్థితి పరబ్రహ్మనిష్ట అన్నమాట. చాలా జాగ్రత్తగా ఎవరు ఏ మాట మాట్లాడినా ఏ పాట పాడినా అది నీలో పలుకుతున్నటువంటి గురుమూర్తి, నీలో పలుకుతున్న పరమేశ్వరుడు. ఆ వాగ్దేవతలు, వశిన్యాది వాగ్దేవతలు పలికితేనే నువ్వు ఏ మాట అయినా మాట్లాడు. మానవులు తప్ప 4 లక్షల జాతులైన మానవులు తప్ప 84 లక్షల జీవరాశులలో
80 లక్షల జీవరాశులకు వాగ్దేవత అనుగ్రహం. ఆ వశిన్యాది వాగ్దేవతలు పలుకుతున్నారు కాబట్టి ఏ శబ్దమైనా పలకదు. అపభ్రంశమైనటువంటి పదాలను పలకటం క్షేమకరం కాదు. అది దేవతానుగ్రహాన్ని సూచించదు. కాబట్టి మంత్రపూతములైనటువంటి మాటలు మాట్లాడటం, నోటితో పలికిన మాట ఏదైనా సరే యథార్థంగా జరిగేటట్లుగా సిద్ధ వస్తువై మాట్లాడాలి, సిద్ధులై మాట్లాడాలి, సాధకులై మాట్లాడాలి. అందువలన ఏ మాట మాట్లాడినా నీలో నుంచి గురువే మాట్లాడుతున్నాడు, నీలోనున్న పరమేశ్వరి మాట్లాడుతున్నాడు, నీలో ఉన్న పరమేశ్వరుడు మాట్లాడు. ఈ స్పృహలో ఉండి మాట్లాడు. అందుకని నిరంతరాయంగా ఎప్పుడూ కూడా స్వామి 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 అనేటటువంటి దృష్టిలోనే ఉంటారు అని ఈ గురుగీతలో సాక్షాత్ సదాశివుడే అమ్మవారికి చెప్తున్నాడు. తన ప్రతిబింబానికే చెప్తున్నాడు ఎలా ఉంటారు. కానీ మరి ఏకవచన సంబోధనతో మనం జీవించే దశకి దిగజారిపోయాం రోజువారీ జీవితం. అది పైగా విశేషమని అనుకుంటున్నాం. అలా జీవిస్తే ఏదో ఏమిటి అతి దగ్గరితనం, ఆ అతి సర్వత్ర వర్జీ, అది ప్రమాదం. దాని వలన అహంకారం మమకారం బలపడిపోయి దుఃఖకేతువులు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, భావంలో కానీ బాహ్యంలో కానీ. తర్వాత కర్మణా మనసా వాచా సర్వదా ఆరాధయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. జనుడు గురు సమీపమునందు లజ్జ లేనివాడై సాష్టాంగ నమస్కారము చేసి మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా గురువును సదా పూజించవలయును. ఇది కూడా వాచ్యార్థంగా స్వీకరించకూడదు, లక్ష్యార్థ దృష్టితో స్వీకరించాలి. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ నిర్లజ్జో అంటే అర్థం ఏమిటంటే రహస్యములు లేనివాడు, శ్రీమతిశ్చ అంటాం. అంటే అర్థం ఏమిటంటే సాధారణంగా ప్రతి మానవుడి వద్ద ఏదో కొన్ని రహస్యాలు వాడికి మాత్రమే తెలిసాయని అనుకునేవి ఉంటాయి అన్నమాట. కానీ పరమేశ్వరుడికి తెలియని రహస్యం ఎలా ఉంటుంది? అవకాశమే లేదు. నీ హృదయంలో ఏముందో నువ్వు చెప్పకుండానే గ్రహించగలిగే గురువుకి నీ దేనిని రహస్యంగా ఉంచగలుగుతావు? ఉంచలేవు. నువ్వేం చెప్పక్కర్లే. మహానుభావుల సన్నిధానంలో వెళ్ళి అలా కూర్చున్నావు అనుకోండి, నీ హృదయం వాళ్ళకి తెరిచిన పుస్తకం. నీ లోపల ఏం రీళ్లు తిరుగుతూ ఉంటాయో, ఏ సినిమా తిరుగుతుందో వాళ్ళకి తెలిసిపోతుంది. ఏం చెప్పాలని వాళ్ళేమి ప్రత్యేకంగా భావించి ఊహించి ఆలోచించి ప్రిపేర్ అయ్యి రాసుకొచ్చి పాఠం చెప్పరు. అక్కడ కూర్చున్న వాళ్ళని చూస్తే వాళ్ళ హృదయాంతరాళాలలో ఏవేవి తిరుగుతూ ఉన్నాయో, వాళ్ళ సందేహాలు ఏమిటో, వాళ్ళ సమస్యలు ఏమిటో వాళ్ళకి చాలా సహజంగా స్ఫురిస్తాయి. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళలో చైతన్యం స్వాధీనమై ఉంటుంది. అందువలన వాళ్ళు చైతన్యానికి అతీత స్థితిలో, చైతన్య రహిత స్థితిలో, అయితే అతీతంగా కానీ లేదంటే రహిత స్థితిలో కానీ అలా ఉన్నటువంటి వాళ్ళలో ఆశ్రయించిన వాళ్ళ చైతన్యం ప్రతిఫలిస్తుంది. వాళ్ళకి బింబ ప్రతిబింబాలు లేవుగా. వాళ్ళు ఎప్పుడు నిరామయంగా శూన్యంగా ఉంటారు, సహజ నిర్వికల్పంగా. ఎవరైతే వచ్చి అక్కడ కూర్చుంటారో ఎదురుకుండా వాళ్ళ యొక్క చైతన్యం వాళ్ళలో ప్రతిబింబిస్తుంది. వాళ్ళ సాధనా బలం కూడా ప్రతిబింబిస్తుంది, వాళ్ళ జీవనం కూడా ప్రతిబింబిస్తుంది. వాళ్ళకప్పుడు అలా కళ్ళు తెరిచి చూస్తారు. చూడగానే ఓహో ఎవరో వచ్చారా బాబు అనుకుంటారు. ఆ వచ్చిన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందో ఆ స్థితిని బట్టి వాళ్ళకి సూచన చేస్తారు, వాళ్ళకి బోధ చేస్తారు, వాళ్ళని మేలుకొలుపుతారు. ఇది సహజంగా ఆ గమ్యం చేరినటువంటి ఏ గురువు అయినా చేసేటటువంటి పద్ధతి. అంతేగాని ప్రత్యేకంగా సందేహాలు సమాధానాలు రాసుకొచ్చి చదివి వినిపించేది ఏమి ఉండదు. ఇది సహజంగా బ్రహ్మనిష్ట కలిగినటువంటి, సహజ నిర్వికల్ప సమాజ నిష్ట కలిగినటువంటి వాళ్ళ జీవితంలో ఇది అత్యంత సామాన్యం. అంతేగాని
వాళ్ళేమి పెద్ద గ్రంథాలయం మోసుకొచ్చి చదువుకుంటూ ఆ గ్రంథంలో ఇలా ఉంది, ఈ గ్రంథంలో అలా ఉంది, పండితుల వలె సమాధానాలు చెప్పరు. అయితే వాళ్ళు చెప్పేటటువంటి ఏ సమాధానమైనా శాస్త్రానికి సరిపోతుంది, సద్విద్యకి సరిపోతుంది, బ్రహ్మజ్ఞానానికి సరిపోతుంది, అనుభవ మార్గంగా సూచితం. కాబట్టి వాళ్ళు మేలుకొలుపునివ్వడానికే వచ్చారు. అవతార్ మెహర్ బాబా ఎన్నిసార్లు ఆ సూచన చేస్తారు, నేను బోధించుటకు రాలేదు, మేలు కొలుపుటకే వచ్చింది అంతే. అదేమిటి స్వామి, మేము మేలుకునే ఉన్నాం కదా అన్నారు అటు చుట్టుపక్కల. మీరు మేలుకున్నది ఎక్కడ? దేహాత్మభావ, శరీరమే నేననేటటువంటి వ్యావహారిక దశలో స్థూల శరీరంతో తాదాత్మ్యతతో నువ్వు మేలుకొని ఉన్నావని అంటున్నావు. కానీ పారమార్థికమైనటువంటి దైవీ ప్రణాళిక దృష్ట్యా, దివ్య జ్ఞానం దృష్ట్యా మీరు నిద్రపోదు, మేల్కొని లేదు. ఎందుకని? మీరు ఆ దివ్య జ్ఞానంలో మేల్కొలుపు రాలేదు. కాబట్టి సప్త జ్ఞాన భూమికలన్నీ కూడా చైతన్య వికాసంలో ఉన్నటువంటి జ్ఞాన భూమి. అంతేగాని అవి మనో వికాసమో, బుద్ధి వికాసమో, ఇంద్రియ వికాసమో, విషయ వికాసానికి సంబంధించినటువంటివి కావు. చాలా మంది వాటిని కిందకు దించి, వాటి స్థాయిని కిందకు దించి అందరికి అనువుగా ఉండేటట్లుగా లక్ష్యార్థంగా చెప్పకుండా వాచ్యార్థంగా చెప్పుకుంటూ ఉంటారు. అందువలన అన్ని అయిపోయినట్లుగా అనుకుంటూ. సప్త జ్ఞాన భూమికలు ఎవరైనా కానీ చదివితే అరే ఇవన్నీ అయిపోయినాయి కదా మనకి అనిపిస్తుంది. పదార్థ భావన అసంసక్తి, చిట్ట చివరిది తురియగా శుభేచ్ఛ తనుమానసి పదార్థ భావన అసంసక్తి, ఇలా వర్షక్రమంలో విచారణ చేస్తూ తురియగా చివరి పూర్తయిపోతే ఎందులో ఉండాలి? తురియ స్థితిలో. ఆ తురియ నిష్ఠ ఉన్నటువంటి వాడికి తురియాతీతం సూచిస్తారు. అదే గుర్తు. మీరు ఎప్పుడైనా సరే గురువు గారి దగ్గరికి వెళ్ళారండి, తనంతట తానుగా చెప్తాడు. లేదంటే ఏమి స్ఫురించలేదనుకోండి, ఏంటమ్మా వచ్చారు, ఏంటి విశేషాలు, ఎలా జీవిస్తున్నారు అని సామాన్యంగా సామాజికంగా మాట్లాడతారు. మీరేమైనా ప్రశ్నిస్తే సమాధానం. అదే మీరు ఒక తీవ్రమైనటువంటి సాధనతో, తహతో, ఆ అనుభవ స్థితితో, ప్రజ్ఞా నిర్ణయంతో, చైతన్య నిర్ణయంతో మీరు ఒక అధిగమనం కోరి వచ్చారనుకో, అప్పుడు ఆయనకి వెంటనే అర్థమైంది. ఆ స్థితిలో సహాయం చేస్తారు. ఇట్లా సమాధానము చెప్తాడు, సహాయము చేస్తాడు. అటువంటి గురువుకి మనం ఎలా నమస్కరించాలి అనే విషయం ఇప్పుడు సదాశివుడు గమ్యం చేర్చట బాధ్యత తీసుకున్నటువంటి గురువుకి నువ్వు ఎలా నమస్కరించాలి. ఈశ్వరుడికి దేవాలయానికి వెళ్ళాం, ఆడవాళ్ళకి పంచాంగ నమస్కారం, మగవారికి సాష్టాంగ నమస్కారం అని సనాతన ధర్మం విధిని ఏర్పాటు చేస్తుంది. అలాగే గురువుకి ఈశ్వరుడికి భేదం లేదు కాబట్టి ఇక్కడ కూడా స్త్రీలకు పంచాంగ నమస్కారం, పురుషులకు సాష్టాంగ నమస్కారం అనే విధిని ఏర్పరిచారు. అందుకే దండవత్ ప్రణాం అంటారు. దక్షిణ భారతదేశంలో పెద్దల పాదాలను స్పృశించి నమస్కరించేటటువంటి సత్సాంప్రదాయం మరుగున పడుతుంది. ఇక్కడ ఎవరు అంత అవసరమైతే తప్ప, ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్ప సాష్టాంగ దండ ప్రణామం ఎవరు ఆచరించారు. అదే ఉత్తర భారతంలో ఇంట్లో ఉన్న పెద్దలు కూడా తప్పక పాద నమస్కారం, పాయిలాగు అనేటటువంటి ఆ సత్సాంప్రదాయం చిన్నప్పటి నుంచి నేర్పుతారు. తల్లిదండ్రులకు కానీ, బాబాయిలకు కానీ, తాతయ్యలకు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా సరే పిల్లలందరూ కూడా చరణ స్పర్శ పాయిలాగు అని, మహానుభావులు అయితే చరణ స్పర్శ సాష్టాంగ నమస్కారం. ఇలాగే మనకి చంద్రశేఖర పరమాచార్య గారు శోభాయాత్రకు వెళ్ళేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడే వారితో పాటు వారి చంద్రమౌళీశ్వర ఆస్థానం కూడా వెళుతూ ఉండేది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనీసం 1000 మందితో కదిలి వెళుతూ ఉండేవారు. అంతమందికి ఏర్పాట్లన్నీ చూసేవాడు. ఎక్కడికి వెళ్ళినా వారు ఎక్కడ విడిది చేస్తే అక్కడ ఈశ్వరుడు విడిది చేసినట్టే. దాని పేరు శివాస్థానం. వారు ఎక్కడైనా కనపడ్డారనుకోండి, వెంటనే మా పురుషులైతే సాష్టాంగ నమస్కారం, దండవత్ ప్రణాం. రోడ్డు మీద అయినా సరే. ఎందుకని? వాళ్ళు సాక్షాత్ శివస్వరూపుడు. అలా తురియాశ్రమధారులైనటువంటి వాళ్ళు కనుక మీకు ఎక్కడైనా
మీ జీవితంలో మీరంతట మీరు వెళ్ళినా వాళ్ళంతట వాళ్ళు దర్శనం మీకు కలిగిన తప్పక మానవులందరూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి సర్వస్య శరణాగతితో వారిని హృదయపూర్వకంగా ఆశ్రయించాలి. లజ్జ లేకుండా అంటే అర్థం ఏమిటంటే లజ్జ అనే లక్షణం మనసులో ఉంటుంది, హృదయంలో ఉండదు. బాగా గుర్తుపెట్టు. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడండి. ఈ పుట్టినవాడు వెంటనే ఎక్కడికి పట్టుకెళ్తారంటే తల్లి దగ్గరికి పట్టుకెళ్ళి తల్లి హృదయం మీద పడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య హృదయ సంబంధం ఉందన్నమాట. శారీరకమైనటువంటి సంబంధం లెక్కలో దిగారు. ఆ పిల్లవాడు ఆ తల్లి యొక్క హృదయ స్పందన ద్వారా ఆ తల్లిని గుర్తిస్తాడు. చూడండి, అంటే జ్ఞానం ఉన్నట్టా లేనట్ట? ఏదైనా గుర్తించాలంటే జ్ఞానం ఉండాల్సిందే. కాబట్టి ఇప్పుడే పుట్టిన శిశువు కూడా జ్ఞానం ఉంది. వాళ్ళ అమ్మని ఎలా గుర్తిస్తాడు మరి? లేకపోతే ఏడిస్తే ఎత్తుకున్న వాళ్ళందరూ వాళ్ళ అమ్మరు ఎవరు? అంతకుముందు వాళ్ళ అక్కడ ఉన్న నర్సులో హాస్పిటల్ స్టాఫ్ ఎత్తుకుంటారు అనుకోండి, వాడు ఏడు బామ్మ అనడు. అదే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెట్టగానే వాడు ఏడు మరి వాళ్ళ అమ్మని ఎలా గుర్తించాడు? హృదయ భాష ద్వారా గుర్తించాడు అంటారు భగవాన్ సత్సంగం. అలాగే పరమేశ్వరుణ్ణి గురువుని ఎలా గుర్తించాలి? నువ్వు హృదయ భాషతోనే గుర్తించాలి, వేరే మార్గం లేదు. ఆ హృదయంలో ఏ రకమైనటువంటి తెరలు లేవు, ఏ రకమైన అంతరాలు లేవు. ఎందుకని? అది ఆకాశం వంటిది. ఆ హృదయాకాశమందు సర్వకాలమందు వెలుగుతూ ఉన్నటువంటి ఆదిత్య స్వరూపుడు, హిరణ్య గర్భ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే నీకు గురువు, ఆయనే నీకు పరమాత్మ, ఆయనే నీకు పరమేశ్వరుడు. మరి ఇప్పుడు సూర్యప్రకాశం నీకు చేరకుండా మధ్యలో ఏదైనా తెరలు కడదామంటే, అబ్బో నేను సూర్యుడు కనపడకూడదు, అసూర్యం పశ్య అని ఒక ప్రయోగం ఉంది. అంటే ఆవిడ జీవితంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదు, అన్ని తెరలు కట్టేస్తారు చుట్టుపక్కల. పూర్వకాలం రాణివాసంలో అందరూ కూడా సూర్యప్రకాశం లోపలికి వెళ్ళకుండా అంత తలుపులు మూసేసి తెరలు కట్టేసి అసూర్యం పశ్యగా పెరుగుతారు. రాణిగారు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు, రాజకుమారి గారు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అప్పుడు మరి ఆవిడకి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అలా ఉండకూడదు. అలాంటి దేహమే నేననేటటువంటి అజ్ఞానం అవిద్య తొలగిపోవడం కోసం కదా గురువుని ఆశ్రయించడం. కాబట్టి గురువు ఎప్పుడూ సదా నీకు ఎలా బోధిస్తాడు అంటే నీలో ఉన్న అహంకార మూలాలను ఏరి పారేసేటట్లుగా చూస్తాడు. అలా బోధిస్తాడు, అలా సూచిస్తాడు. ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి చూపు, ఆఖరికి ఆయన యొక్క ప్రతి స్పర్శ. సాధారణంగా తొందరపడి ఎవరిని స్పృశించదు, ఎవరితో మాట్లాడుతున్నాడంటే అక్కడ దానిలో స్పష్టమైన లక్ష్యం, స్పృశించాడంటే స్పష్టమైన లక్ష్యం. దర్శన స్పర్శన సంభాషణములతో మనల్ని ఉద్ధరించగలిగినటువంటి మహానుభావులే సద్గురు. బాబావారు అలా చూశారంటే చాలా, అంతే. మమ్మల్ని అలా ఒక్కసారి చూశారంతే, పైనుంచి కిందకు అలా చూశారంతే, అయిపోయింది. జీవితంలో మారిపోయింది. అప్పటి వరకు లేని జ్ఞానం అంతా వచ్చేసింది. అప్పటి వరకు నాకే పుస్తకాలు అర్థమయ్యేవి, ఏం చెప్పాలన్నా నోరు తెరిస్తే వాక్కు వచ్చేది. బాబావారి దర్శనానికి వెళ్ళాం, వెళ్తే ఓ మూల నిలబడ్డాం, ఎక్కడో మారుమూల. మరి వేల మంది, లక్షల మంది వారి దగ్గరికి ఎక్కడికి పరిగెట్టుకుని వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎక్కడో బాబావారు వెళుతూ వస్తున్నారంటే అక్కడ క్యాంటీన్ మూల మీద నిలబడ్డాం. కారులో వస్తూ ఉన్నారు, నిదానంగా వెళుతున్నారు. అక్కడ ఆ మూల తిరిగే దగ్గర నిలబడి ఉన్నాం కదా, పైనుంచి కిందకి అలా ఒక్కసారి తీక్షణంగా చూసాం. అంతే. అప్పటి వరకు ఏ పాఠం చెప్పాలన్నా అసలు నోరు వచ్చేది, ఏం చెప్పాలో తెలిసేది కదా. అంతే. ఇంకా అప్పటి నుంచి ఆగకుండా ధారా ప్రవాహంగా పాఠం వచ్చేసి బోధ వచ్చేసి. మరి వారి దర్శన ప్రభావం ఎంతండి అంటే నా జీవితంలో ఎనలేని మార్పు. అలా చూశారు అంతే, ఇంకేం లేదండి. కాబట్టి సద్గురువు యొక్క దర్శన స్పర్శన సంభాషణములు ఏవి వృధా కావు. రమణాశ్రమానికి వెళ్ళాం, వారు మౌనంగా అలా చూశారంతే సమాధిలో. అప్పటికి వారు అశరీరులు, కానీ అక్కడికి వెళ్ళి గిరిప్రదక్షిణం అయింది, విరూపాక్ష గుహ దర్శనం అయింది, అంతా పూర్తి అయిపోయి లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అంతే. కూర్చోగానే వెంటనే భగవాన్ రమణులు ప్రవేశిస్తారు. నీకు నాకు భేదం లేదు అనే అనుభవం కలిగి అద్వైత అనుభవం బోధిస్తున్నాం, తత్వమసి బోధిస్తున్నాం అనుభవ రూపంలో. అందుకని స్వామి నిర్భయానందులు ఒక సూచన చేశారు. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా నీకు మహావాక్యాలు ఉపదేశం ఉంది, నీకు మహావాక్యాల యొక్క దర్శనం ఉంది,
బ్రహ్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం ఉంది అని నీకెలా రుజువు అవుతుందయ్యా అంటే, ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ ఆశ్రమానికి వెళ్ళినా తదధిష్టానము యథాతథముగా నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై నీకు ఆ అధిష్టానమునకు భేదము లేని అభేద స్థితి అనుభవాన్ని ఇస్తుంది. అదే తత్వమసి. అటువంటి అనుభవం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు తురియనిష్ఠుడివి, అప్పుడే నువ్వు బ్రహ్మనిష్ఠుడివి. అంతేగాని మహావాక్యాలు చదువుకున్నంత మాత్రాన అయిపోవయ్యా. ఇలా జీవించాలి నువ్వు. ఇలా ఉంటున్నావా లేదా అని ప్రతి క్షణం నీకు పరీక్ష. ఒక రెప్పపాటు అయినా సరే నువ్వు తురియనిష్టలో నుంచి గనక వేరుగా గనక ఉంటే, అంటే దేహాత్మ భావంతో గనక నువ్వు ప్రవర్తిస్తే వెంటనే నువ్వు ఏ అధిష్టానం అక్కడ కనబడిపోతుంది. వెంటనే ఒక ఆలయానికో ఆశ్రమానికో వెళ్ళావనుకోండి, అక్కడ నీకు అనుభవం రాదు. అప్పుడు ఏమైపోయింది? ఓహో, నీలోనే లోపం వచ్చిందని గ్రహించాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలండి. ఏదో సంవత్సరాల వారీగా, క్లాసుల వారీగా, ఉపదేశాల వారీగా 4 ఏళ్లలో 4 ఉపదేశాలు అయిపోవాలి, 5 ఏళ్లలో 6 ఉపదేశాలు అయిపోవాలి, ఇట్లా లెక్కలు వేసుకుంటే అయ్యే పని కాదు. ఎవరికి వాళ్ళు అట్లా జీవించి ధరించాలి, స్వానుభవంతో ధరించాలి. జ్ఞానం ఎప్పుడు స్వరూప జ్ఞానం కదా, నీ లోపల నుంచి ఉత్పన్నం అవుతుంది. నీ హృదయమే దానికి స్వస్థానం. కాబట్టి ఆ హృదయ స్థితిలో నీవు సర్వస్వ శరణాగతుడవై నిరంతరాయంగా మానసిక పూజ చేస్తూ నిరంతరాయంగా దండవత్ ప్రణామం, ఎప్పుడూ సాష్టాంగ దండ ప్రణామం హృదయ స్థితిలో చేస్తూ ఉంటారు. అసలు లేచి నిలబడే అవకాశం లేదు. నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం ఏమిటి అసలు నీకు? ఆయన చూడమంటే తప్ప ఆలోచించాలి. కానీ ఇవాళ అలా అటువంటి నిష్ఠతో అలా పాటించేవారు చాలా అరుదుగా ఉన్నారు. ఆయన గనక అలా సూటిగా కళ్ళలో కళ్ళతో చూశాడే అనుకోండి, ఏం మార్చాలో ఏదైనా మార్చగలడు. జీవన గతినే మార్చివేయగలడు, జీవన గమ్యాన్ని చేర్చగలడు. అటువంటి సద్గురువులు అవతారులు భారతదేశంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అందుకే ఇది జ్ఞానభూమి, కర్మభూమి, యోగ భూమి, దేవభూమి, అనేక పేర్లు ఉన్నాయి. భారతదేశంలో పుట్టడమే శతజన్మాంతర సుకృత విశేషం చేత పుట్టడం, అందులో మానవులై పుట్టడం ఇంకా విశేషం, అందులో పారమార్థిక విద్యను అభ్యసించే జన్మ రావడం ఇంకా విశేషం, పారమార్థిక విద్యకు సంబంధించిన బ్రహ్మనిష్ఠులైనటువంటి గురువులు లభించడం ఇంకా సుకృతం ఉండాలి. అటువంటి వారి యొక్క సద్గురుమూర్తుల యొక్క ప్రాపకం కృప లభించడం, వారి దర్శన స్పర్శన సంభాషణముల చేత నీవు బ్రహ్మజ్ఞాన స్థితిలో మేల్కొనడం, అంతకంటే జన్మకేం కావాలి ధన్యత చెప్పడానికి. అలా నువ్వు జీవించాలి అని ఇందులో చాలా నర్మగర్భంగా చాలా లోతైన సూచన ఉంది ఈ ఉపదేశం. అంత దూరం వరకు నీకు గురు కృప పనిచేస్తుంది గమ్యం చేర్చడానికి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా గురువుతో వ్యవహరించాలి. వ్యావహారిక దశలో మాసామేలే కాళ్ళు పట్టుకు లాగేవాళ్ళు కొంతమంది, చేతులు పట్టుకు లాగేవాళ్ళు కొంతమంది, మా ఇష్టం వచ్చినట్టు మీరుండాలనేవాళ్ళు కొంతమంది, ఏమిటో ఇలా నేను ఇంతమందిలో చూశాను. స్వామివారి వద్ద తూష్ణీభావంతో చూసేవాళ్ళు కొంతమంది, ఏమిటి అని తోసేసేవారు కొంతమంది. మరి ఏం ప్రయోజనం? ఏం పొందాలో అది పొందడానికి అవకాశం కోల్పోవటం. సూర్యుని ఎడల తూష్ణీభావంతో ఉన్నాం అనుకోండి, సూర్యుడికి ఏమిటి నష్టం? ఆయనకేం నష్టం ఉండదు. కాబట్టి ఒక జ్ఞానితో ఎలా ప్రవర్తించాలి ఈ గురుగీత చదివిన వాళ్ళకే తెలుసు. ఒక బ్రహ్మనిష్ఠుడు, ఒక గమ్యం చేరిన వాడు, ఒక జన్మరాహిత్యం పొందినవాడు, ఒక దేశికుడు, ఒక సద్గురుమూర్తితో ఎలా ప్రవర్తించాలి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క అంశాన్ని సదాశివుడు తానే గురువై బోధిస్తున్నాడు. కాబట్టి అక్షర సత్యంగా వీటిని ఆచరించవలసినటువంటి అవసరం. ఎన్నిసార్లు చెప్పాను, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, అలా అలా వ్యవహరించకూడదు. అది విధానం కాదు, అది విధాయకం కాదు. ఎందుకని అంతకుముందు కూడా చెప్పారు, గురువు గారి కోపం రాదండి. గురువు గారికి అసలు ఎప్పుడూ కోపం రాదు, స్వామివారి కోపం ఎప్పుడు రాదు. కానీ ఎవరైతే తూష్ణీభావంతో వారి ఎడల వ్యవహరిస్తారో వారికి పట్టరానంత కోపం వారితో వ్యవహరించినట్టుగా వారు అనుభూతం అవుతుంది. వారి కోపం లేదా? ఎవరు చెప్పారు? మనిషిని మింగేసినంత కోపం ఉంది అనేవాళ్ళు కూడా.
ఎందుకని వారిలో ఆ అహం అలా తూష్ణీభావంతో పనిచేస్తున్నప్పుడు మరి అది వాళ్ళకి అధపతనం చెందే జన్మనిస్తుంది. దాంట్లోని వాళ్ళని బయటపడేయాలనేటటువంటి సదుద్దేశంతో వారితో అలా కఠినంగా వ్యవహరించినట్లు నటిస్తారు అంతే. అంతే తప్ప ఎవరి ఎడల కఠినాత్ములై ఉండరు. ఎందుకనంటే వారి వారి ఉత్తర జన్మలలో వారు హీనమైనటువంటి స్థితిని మరలా కష్టాలను అనుభవించకుండా ఉండాలి, ఈ అపచారం వారికి అటువంటి దుఃఖాన్ని కలిగించకుండా ఉండాలి అని వారిని మేల్కొలపాలనే తాపత్రయమే కనపడుతుంది. నిజానికి వాళ్ళకే తాపత్రయం లేదు, కానీ తన కళ్ళ ముందే ధర్మానికి లోపం, జ్ఞానానికి అపచారం జరుగుతూ ఉందనుకోండి, ఈశ్వరాపచారం జరుగుతూ ఉందనుకోండి, అలా చూస్తూ సహించి ఉండలేక కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తారు. కానీ ఆ కాఠిన్యం మన మంచి కొరకే. తండ్రి కఠినంగా మందలిస్తాడు, అది తండ్రి ధర్మం. అలాగే గురువు తల్లి పాత్ర తీసుకోవాలి, తండ్రి పాత్ర తీసుకోవాలి, ఆఖరికి దైవం పాత్ర కూడా తీసుకోవాలి. ఆయన ఏ పాత్రలో ఉన్నా మిగిలిన పాత్రలు ఆయనకి కనపడవు, ఈ పాత్రలే కనపడుతూ ఉంటుంది. కాసేపు భర్తగా ఉండవచ్చు. శ్రీకృష్ణుడు అనేక పాత్రలలో జీవించాడు. జీవించినంత మాత్రాన ఆయన ఎప్పుడు జగద్గురువే. ఆ జగద్గురుత్వం అనేటటువంటి పాత్రను ఎప్పుడు పక్కకు పెట్టలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కరిని ఆ బ్రహ్మనిష్టలో, పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయంలో మేల్కొలబడానికే ఆయన చర్యలన్నీ కూడా. ఆయన ఏది చేసినా మనలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వ నిర్ణయాన్ని మనం తెలుసుకోవడం కొరకు. అందుకని కృష్ణతత్వాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవాలి. ఎంతైన విషయం ఏంటంటే, మనం చదివితే శ్రీకృష్ణుడికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించింది అక్రూరుడు ఒక్కడే. ఎన్నో పాత్రలు చూస్తాం మనం, కానీ ఏ సందర్భంలో కూడా వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించిన వాడు ఉద్ధవుడు, అలాగే అక్రూరుడు. వీళ్ళిద్దరే కనబడతారు. భక్తి చేత అక్రూరుడు, జ్ఞానం చేత ఉద్ధవుడు, వీళ్ళిద్దరే కనబడతారు. అందుకని ఆ అక్రూరుడికి జీవన్ముక్తి లభించింది, అలాగే ఉద్ధవుడికి కూడా జీవన్ముక్తి లభించింది. ఉద్ధవుడికి బోధించినదే ఉద్ధవ గీత. తప్పక అందరూ చదవాలి, అది ఆచరించాలి. ఆచరణీయం, అక్షర సత్యం, సూటిగా చెప్పాడు అనమాట, ఏం తెరకామరకాలి. అలాగా ఈ బోధలన్నీ కూడా మనల్ని గురువు యొక్క హృదయంలోకి చేరడానికి మనకి దారి చూపిస్తాయి. గురువు హృదయంలో నీకు స్థానం లభించడం కంటే ఉత్కృష్టమైనటువంటి సింహాసనం లేని లేదు. బ్రహ్మాండం అంతా నీకు రాసి ఇచ్చినా కూడా గురు హృదయంలో స్థానం లభించదు. గురు హృదయంలో స్థానం లభించి నీవు గనక గురు శిష్య ఐక్యత సిద్ధిని గనక పడసినట్లయితే ఆ జన్మ ఆఖర జన్మ అంతటితో ముగిసిపోతుంది, జన్మరాహిత్యం లభిస్తుంది. అటువంటి స్థితికి తప్పక చేరాలి. అటువంటి ఆచరణనే శిష్యుడు గురు గీత ఎలా చెప్పిందో అలాగే ఆచరించాలి, అలాగే జీవించాలి. తర్వాత గురోర్వాక్యం నలంఘేత నా పృష్ట్వా కార్యమాచరేత్ నహ్యుతిష్టేద్దిశేనత్వా గురు సద్భావ శోభితః. గురువు యందు పరమాత్మ భావముతో నుండు శిష్యుడు గురు ఉండెడి దిక్కు కొరకు నమస్కరించి గాని లేవకూడదు. గురువాక్యము అతిక్రమించరాదు. గురువును అడుగకుండా పని చేయకూడదు. ఎంత స్పష్టంగా చెప్పాడు. గురువు గారు సశరీరి అయి ఉంటే గురుస్థానం ఉంటుంది కదా, ఆ గురుస్థానం వైపు తిరిగి నమస్కరించాలట. పొద్దున లేస్తుంది, కళ్ళు తెరుస్తూనే నీవేం చేయాలయ్యా, ఆ గురుస్థానం వైపు తిరిగి నమస్కరించాలి. గురువు ఉండేటటువంటి స్థానం కూడా ఆ ఫలితాన్ని ఇస్తుంది. చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆచరణ. ఇది పాటించి ఎంతో మంది ఉన్నారండి. ఇక్కడ మేము అమ్మవారి దేవస్థానం దగ్గర పాదముల వద్ద నివసించేవారు. అందరూ పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నమస్కారం చేయరు. కొండ దిగువ నుంచి, ఇంద్రకీలాద్రి దిగువ నుంచే ఒక నమస్కారం అమ్మవారు ఉన్న వైపుకి తిరిగి నమస్కారం పెట్టేస్తారు. మీరు మహా పెద్ద పెద్ద క్షేత్రాలన్నింటిలోనూ
మనుషుల యొక్క ఆచరణను పరిశీలిస్తే ఇలా కనబడుతుంది. ఆ ఆనంద నిలయం దాకా వెళ్ళి దర్శనం చేసి నమస్కారం పెట్టరు. కింద నుంచే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కింద నుంచే నమస్కారం చేసేస్తారు. ఎటువైపు ఉందో అటు తిరిగి నమస్కారం చేసేస్తారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వస్తారండి రాజస్థానీలు, గుజరాతీలు, అలాగే ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళ ఆచరణలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తిరుమల ఏ దిక్కులో ఉందో అక్కడి నుంచే నమస్కారం చేస్తారు. రోజువారీ ప్రతినిత్యం బాలాజీ, వాళ్ళకి బాలాజీ నమస్కారం చేస్తారు. వాళ్ళ దైనందిన ఆచరణ బాలాజీకి నమస్కారం చేయడంతో ప్రారంభం. ఎలా మీరు అక్కడి నుంచి ఎలా చేస్తారు? అది మాకు తెలుసు కదా, ఏ దిక్కులో ఉన్నాడో తెలుసు కదా, అక్కడి నుంచే నమస్కారం చేస్తారు. ఎప్పటికోప్పటికి నీ దర్శనం ఇప్పించమని ప్రార్థిస్తాం. దిట శరణాగతి అంటే కానీ 3000 రూపాయల టికెట్ కొన్నానండి, 3 నిమిషాల్లో దర్శనం కావాలండి, పరిగెట్టాలండి, మళ్ళా నేను 30 నిమిషాల్లో వెనక్కి వచ్చేయాలండి, కిందకు వచ్చేయాలండి, కింద ఫ్లైట్ వెళ్ళిపోతుందండి. దృష్టి అంతా పరమాత్మ మీద ఎక్కడ ఉంది? ఇలా లాభం. కాబట్టి గురువుని గౌరవించడం ఎలాగా, గురువుని అనుసరించడం ఎట్లాగా ఈ ఉపదేశంలో చెప్పారు. చాలా జాగ్రత్తగా ఈ 3 అంశాలను పరిశీలన చేసి నిత్య జీవితంలో ఆచరించాలి. గురువు యందు పరమాత్మ భావంతో ఉండేటటువంటి శిష్యులు మాత్రమే చేస్తారు ఈ పని. మిగిలిన వాళ్ళు గ్రహింపుండాలి. ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వారి హృదయంలో నీ ఉంటావు, నీ హృదయంలో వారు ఉంటారు. ఎందుకని? నీ హృదయంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, వారి హృదయంలో ఉన్న పరమాత్మ ఇద్దరు ఒకరే కదా. ప్రత్యేక పరమాత్మల అభిన్నులు. శిష్యుడు ప్రత్యేగాత్మ అయితే గురువు పరమాత్మ. కాబట్టి హృదయపూర్వక నమస్కారం ఎవరైతే చేస్తారో, హృదయపూర్వకమైనటువంటి లయస్థితిలో, అంటే ప్రాణ మనస్సులు లయించినటువంటి, ప్రాణ మనస్సులు వ్యవహరించినటువంటి అమనస్క స్థితిలో హృదయంలో ఉంటాం. అటువంటి హృదయ స్థానంలో నీ గురుమూర్తి ఉన్నాడు. ఆ పరమాత్మ రూపంలో, పరమాత్మ గురుమూర్తి రూపంలో ఉన్నాడు. కాబట్టి వారిద్దరి మధ్య అభేదం. కాబట్టి శిష్యుడు ఆ హృదయపూర్వక నమస్కారాన్ని గురువు ఏ వైపు ఉన్నాడో ఆ వైపు నమస్కారం చేయాలి. ఇక్కడ ఒక పెద్ద చిక్కుంది. ఈశ్వరుడు ఏ వైపు ఉన్నాడని చెప్పాలి. పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయంచ నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధం చైవ వాయువ్యే చ నిరంజనం పశ్చిమే నిష్కళం చైవ ఈశాన్యో నిర్మలో భవే ఊర్ధ్వశ్చ నిరాకారతః అధశ్చ నిర్వికారతః. ఇలా దశ దిక్కులలో 10 లక్షణాలతో అంతటా అంతర్బహిష్య సర్వత్ర తదోయం సనాతనః. గురుమూర్తి అచల స్థితికి చేరినవాడు. ఇప్పుడు ఎడిదిక్కి నమస్కారం పెట్టారండి అంటే వాచ్యార్థంగా చూస్తే తెలియదు. అంటే తూర్పుకు తిరగాల, పడవడకు తిరగాల, మళ్ళీ దిక్కుల ప్రకారం చూడటం కాదురా నాయన. అచలుడై నీ హృదయంలో ఉన్నాడు, ఆయన హృదయంలో నువ్వు ఉన్నాడు. అది రహస్యం. ఆ అచల స్థితిని నువ్వు కూడా పొందాలి. సర్వవ్యాపకుడై ఉన్నాడనే గ్రహింపు వచ్చేదాకా నువ్వు ఈ పని చెయ్యాలి. ఆయనలో నువ్వు వ్యాపించాలి, నీలో ఆయన వ్యాపించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామి నిర్భయానందులు అంటారు, అంతటా నీలో ఉందనే దర్శనం రావాలి, అన్నింటిలో నువ్వు ఉన్నావనే దర్శనం కూడా. అదిట ఆత్మానుభవం. అంతటా నీవే ఉంటే అసలు రెండవ అన్య పదార్థం ఏది? అన్యమేది అసలు అక్కడ లేనే లేదు. అంతటా ఉన్నది ఆత్మస్వరూపం. ఇది గురువు అని, ఇది దేవుడని, ఇది జీవుడని, ఇది జగత్ అని నీవే పేర్లు పెట్టుకున్నావు. ఇది నా ఇల్లని, అది నీ ఇల్లని. అర్థమవుతాయన. ఉన్నది బ్రహ్మమై తోస్తూ ఉంటే, ఉన్నది బయలై దర్శనం వస్తే, ఆ ఉన్న బయలు అంతటా ఉంటే నీవెక్కడ, నేనెక్కడ? గురు శిష్యులు ఒకటాయ గురు తెరుకవాస. మొదటి సూచన అంత లోతైనటువంటి సూచన. గురు శిష్యులు ఒకటయ్యే స్థితి వరకు కూడా ఎంతో మంది అడిగేవాళ్ళు అన్నమాట. అందరి మీద రాగానే స్వామివారికి నమస్కారం చేస్తాం, కాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఎప్పుడు కాళ్ళకి నమస్కారం బెటర్ ఏమిటండి అని. మాకు అక్కర్లేదు లేండి. ఎందుకని? గురుపాదములు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి.
మరి హృదయపూర్వకంగా సర్వశ శరణాగతుడై గురు శిష్య అభేద న్యాయమును పొందినటువంటి స్థితికి చేరిన వాడు ప్రత్యేకంగా మళ్ళా గురువు గారి కాళ్ళ మీద పడలేదేమిటండి అని పడవలసిన అగత్యం రాదు అసలు. అందుకని అభేదంగా ఉన్నారుగా, వేరువేరుగా లేరుగా. అలాగా వారు ఎప్పుడూ కూడా అందరినీ ఏం చెప్పేవారంటే, మీరు కూడా పరమాత్మ స్వరూపులే కదమ్మా, ఎందుకు ఊరికే కాళ్ళ మీద పడతారు? కాళ్ళ మీద పడితే వచ్చేది ఏమి ఉండదు. మీ జీవితంలో సరిగా ఉండాలి, మీ హృదయంలో సరిగ్గా ఉండాలి, మీకు చైతన్య స్థితిలో సహజంగా ఉండాలి, ఆత్మభావంలో ఉండాలి, చెప్పినట్లు జీవించాలి, ఆ పరిణామం రావాలి, ఆ నిర్ణయ స్థితిలో ఉండాలి. అలా మీరు ఎప్పుడైతే గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరినటువంటి వాళ్ళు అవుతారో అప్పుడే మీరు గురువుని అనుసరించిన వాళ్ళు అవుతారు. అదిగా గురువుని అనుసరించడం అంటే. అంతేగాని గురువు గారు పడమటి దిక్కున్నాడా, తూర్పు దిక్కున్నాడా అని, ఏ దిక్కునున్నాడా, ఆయన ఫోటో ఏ దిక్కు పెట్టాలా, అది ఇంకా పెద్దదా కదా. గురువు గారి ఫోటో ఎటువైపు పెట్టాలి, ఎటు పెడితే ఏ దిక్కున పెట్టినా ఆయన అన్ని దిక్కుల్లో ఉన్నాడు. ఈ సత్యాన్ని మర్చిపోవు. లేదండి మా గురువు గారు మేము ఉన్న దేశం నుంచి తూర్పు దిశలోనే ఉన్నాడు కాబట్టి మేము తూర్పుకు తిరిగి అన్నాడు. అప్పుడు మిగిలిన దిశలో లేడని ఓ పరిమితంతో చూసినట్టు ఈ కోటంలో. అంటే కనీసం ప్రాథమిక ఆచరణలో అలా చేయాలి. కానీ అదే సరిపోదు. తప్పక గురు శిష్య ఐక్యతా సిద్ధి అనేటటువంటి నిర్ణయం దాకా చేరాలి. గురు శిష్యులు ఒకటాయ గురు తెరుక భాషం అనే నిర్ణయంతో ఉండాలి. అది మొదటిది. రెండవది, ఇందులో 3 ఉన్నాయి సూచనలు. రెండవది ఏమిటి? గురువాక్యమును అతిక్రమింపరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీలో ఏ మాట, ఏ భావన, ఏ ఆలోచన కలిగినా దాని గురించి గురువు ఏం చెప్పారు. గురువు గారు అంటే ఎవరైనా గురువు గారే. రామకృష్ణ పరమహంస గారు చెప్పినా గురువే, అరవిందుడు చెప్పినా గురువే, భగవాన్ రమణులు చెప్పినా గురువే, భగవాన్ సత్యసాయిబాబా వారు చెప్పినా గురువే, ఎవరు చెప్పినా గురువే. అంతే తప్ప ఒకరు చెబితేనే గురువు అనే దృష్టితో వేసుకోకూడదు. ఆ గురువాక్యం ఇది ఎలా అంటే, మాకు అలవాటు అవడానికి, గురువాక్యమును అతిక్రమింపరాదనేది అభ్యాసం రావడానికి యోగిరాం బలరామకృష్ణయ్య గారు రాత్రిపూట ట్రైన్ ఇచ్చారు. రాత్రి 10:30కి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒక అంశం లేవనెత్తేవారు. ఆ అంశం లేవనెత్తి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి అని. సరే, మనం చదువుకున్నదో, తెలిసిందో, అభ్యాసం చేసిందో, సాధన చేసిందో, తెలుసుకున్నామో ఏదో చెప్తాం. ఓహో అలాగా, ఒక నిమిషం ఉండండి అలా అని ఓ పుస్తకం తెచ్చేవారు. అది రామకృష్ణ పరమహంస గారు చెప్పిందో, అరవిందులు చెప్పిందో, మెహర్ బాబా చెప్పిందో, భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పిందో, ఎవరో మహానుభావులు ఎవరో ఒకరు, స్వామి నిర్భయానంద చెప్పిందో, ఇలా ఆ పుస్తకమో డైరీయో తెచ్చేవారు. మీరు చెప్పిన అంశం గురించి ఇదిగో పరమహంస ఇలా అన్నారు, ఇదిగో మెహర్ బాబా ఇలా అన్నారు, ఇదిగో మెహర్ చైతన్య ఇలా అన్నారు, ఇదిగో షిరిడి సాయిబాబా సాయి సచ్చరిత్రలో ఇలా అన్నారు, ఇదిగో భగవాన్ సత్యసాయి బాబా వారు సనాతన సారథిలో ఇలా, వారి ఉపదేశంలో, వారి బోధలో ఇలా చెప్పారు అని మహానుభావులు అందరూ ఆ ఒక్క అంశం మీద ఏమేం చెప్పారో అన్ని లేవనెత్తి చూపెట్టేవారు. ఇప్పుడు మనకు కలిగిన అభిప్రాయాన్ని ఆ సద్గురుమూర్తి చెప్పినటువంటి గురువాక్యంతో పోల్చి చూసుకొని ప్రమాణ సహితంగా మనం ఉన్నామా? గురువాక్యమే ప్రమాణం, ఇక వేరే ప్రమాణం ఏం నిలబడదు. పారమార్థిక విద్యలో, ఈ అంతర్ముఖమైనటువంటి పరిణామంలో గురువాక్యమే ప్రమాణం అంతే. ఇంక వేరే ప్రమాణాలు ఏవి నిలబడవు, పనికిరావు. అందుకని ఏ ఊహ కలిగినా, ఏ ఆలోచన కలిగినా, ఏ మాట మాట్లాడాలన్నా అది గురువాక్యమును అనుసరించి ఉన్నదా లేదా అనేటటువంటి స్పష్టమైనటువంటి జీవనం ఉండాలి. గురువాక్యమును అతిక్రమింపరాదు. మనస వాచ కర్మ. 3వ సూచన. గురువును అడగకుండా ఏ పని చేయకూడదు. అంతేనా? అంటే ఇప్పుడు ఆవిడ లేవాలంటే గురువు గారిని అడగాలి, ఆవిడ నిద్ర పోవాలంటే గురువు గారిని అడగాలి, మంచినీళ్ళు తాగాలంటే గురువు గారిని అడగాలి, భోజనం చేయాలంటే గురువు గారిని అడగాలి. ఏ పని చేయకూడదు అన్నారు కదా అనేటటువంటి వాచ్యార్థమా అక్కడ? అది కాదు అక్కడ విషయం. అంటే అర్థం ఏమిటి? ఏ పని గురువును అడగకుండా ఏ పని చేయకూడదంటే అర్థం ఏమిటి? ఏ పని అంటే కర్మకు లోబడి, కర్మకు సంగత్వంతో మనం పని చేస్తూ, మన గురువు గారు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు? అందుకే ముందు సూచనలు ఏముంది? గురువాక్యమును అతిక్రమింపరా.
అసంగోహం. అసంగోహం అని కదా గురువు ఎప్పుడు బోధించేది. కాబట్టి ఆ గురువాక్యమును అతిక్రమింపకుండా, గురువును అడగకుండా ఏ పని చేయి. ఇప్పుడు గురువు గారు ఎక్కడ ఉన్నారు అంటే, ఇప్పుడు పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా ఏమండి లేవమంటారా, ఏమండి ఇంట్లో పనులు చేయమంటారా, ఏమండి అని నీ రోజువారీ దైనందిన జీవితానికి సంబంధించిన అంశాలను ప్రశ్నిస్తూ పోతే ప్రతి గురువు గారు సమాధానం ప్రతి ఒక్కరికి ప్రతి గంటకి చెప్పాలంటే అది ఎప్పటికైనా అవుతుందే. అంటే ఫోన్లు చేయమని కాదు, ఏమని చెప్తున్నాడు, నీ హృదయంలో గురుమూర్తున్నాడమ్మా. పరమాత్మ ఎక్కడున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. నీవు సదా హృదయంలో ఉండడం నేర్చుకో, గురువును వెంబడించడం నేర్చుకో. గురువు పరమాత్మ స్వరూపుడే నీ హృదయంలో ఉన్నప్పుడు నీ హృదయంలో నుంచి స్ఫూర్తినిస్తాడు, స్ఫురణనిస్తాడు. కాబట్టి మీరు శిష్యులు ఎప్పుడవుతారు, మిమ్మల్ని మేము శిష్యులుగా ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటాము అని స్వామి నిర్భయానందులు ఈ ప్రమాణం చెప్పారన్నమాట. ఏమిటంటే, మీరు ఎప్పుడైతే ఈ స్ఫూర్తి స్ఫురణ అన్న దశకి స్థితికి చేరతారో అప్పుడు మీరు శిష్యులైన, లేకపోతే జీవితకాలం సాధకులే. ఎవరైతే ఆ స్ఫూర్తి నీ హృదయంలో నుంచే నీకు ఆ స్ఫూర్తి కలుగుతుందో, ఈ పని చెయ్యాలా వద్దా, ఈ ఆలోచన చెయ్యాలా వద్దా, ఈ వ్యవహారం చెయ్యాలా వద్దా, ఈ మాట మాట్లాడాలా వద్దా, నీ హృదయంలో నుంచే స్ఫూర్తి కలుగు. అసలు స్ఫూర్తి కలిగితేనే వాడు అన్నమాట. ఆ స్ఫూర్తి కలగకపోతే మాట్లాడు, ఆ స్ఫూర్తి కలగకపోతే ఆలోచనే చేయడు. అడిగి అసలు ఏం స్ఫురించదు. అసలు ఆ గురుసత్తా ఏది స్ఫురింపజేస్తే అది మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే వాడిదైన సినిమా ఖాళీ అయిపోయింది. నా సినిమా లేదు అక్కడ, నా జీవితం అనే సినిమా లేదు అక్కడ, నేననే సినిమా లేదు అక్కడ. అదంతా ఖాళీ అయిపోయింది, రీల్ ఖాళీ అయిపోయింది. వైప్ అవుట్, తుడిచేసాం. సంస్కారాలన్నీ రద్దు అయిపోయాయి, కర్మలన్నీ రద్దు అయిపోయాయి, వాసనలన్నీ రద్దు అయిపోయాయి, బంధాలన్నీ విడిచేసాయి, ముక్త స్థితికి చేరిపోయాడు. ఆ స్థితికి చేరాలంటే మరి మార్గదర్శనం ఎలా జరగాలి అంటే నీ హృదయంలో నుంచి స్ఫూర్తి కలగాలి. అంతే తప్ప ప్రతి క్షణం అర్జున బాణం వెయ్యి అని కృష్ణుడు 2 నిమిషం చెప్పాడా? అట చెప్పలేదు. భగవద్గీత బోధించడం ద్వారా అర్జున హృదయంలో ప్రవేశించేసి ఎప్పుడు ఏం చేయాలో ఆ హృదయంలో నుంచే స్ఫూర్తినిచ్చేవాడు. ఆయన యుద్ధం చేశాడు. అంతేగాని ప్రతి బాణానికి ఎన్నో ఇదిగో ఈ బాణం కుడివైపు వెయ్యి, ఈ బాణం ఎడం వైపు వెయ్యి అని చెప్తాడా? చెప్పడు కదా. అలాగే గురువు ఎప్పుడు కూడా, ఈశ్వరుడు ఎప్పుడు కూడా నీ హృదయంలో నుంచే నీకు పలుకుతారు. ఆ నీ హృదయంలో నుంచి గురువు పలికేటటువంటి స్థితికి నువ్వు రావాలి. ఆ స్ఫూర్తి నేను ఎట్లా గుర్తించాలండి? నా మనసు కూడా చెప్పొచ్చుగా. హృదయంలో నుంచి గురువే చెప్తున్నాడని నాకు ఎడ తెలియాలి. 3 అవస్థలలో ఆ స్ఫూర్తి ఎప్పుడు ఒకలాగానే మారదు. అడిగినప్పుడల్లా మారదు. మనసు ఏం చేస్తుందంటే అడిగినప్పుడల్లా మార్చుకుంటుంది, అవకాశాలను బట్టి మార్చుకుంటుంది, సందర్భాన్ని బట్టి మార్చుకుంటుంది, మనుషుల్ని బట్టి మార్చుకుంటుంది, పరిస్థితులను బట్టి మార్చుకుంటుంది, సామర్థ్యాన్ని బట్టి మార్చుకుంటుంది. ఎన్ని రకాల మార్పులు మనసులో. ఒకే ప్రశ్న, ఒకే సమాధానం చెప్పదు మనసు. అదే హృదయంలో నుంచి గురుమూర్తి ఎప్పుడూ ఒకే స్ఫూర్తిని ఇస్తాడు. ఒకే ఒక ఆన్సర్ చెప్తే ఆన్సర్ మీదే ఉంటాడు అంతే. అంతేగాని ఇవాళ అడిగితే ఒక ఆన్సర్, రేపు అడిగితే మరొక ఆన్సర్, ఇంకో సంవత్సరం ఆగి వచ్చి అడిగితే మళ్ళా మరొక ఆన్సర్ చెప్పడు. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం అంతే. అందువలన గురువును అడగకుండా ఏ పని చేయరాదంటే, గురు స్ఫూర్తి లేకుండా, గురు సత్తా నీలో పనిచేస్తుందనే సత్య ప్రమాణం నీకు అనుభూతి కలగకుండా ఏ కార్యక్రమానికి ఉపక్రమించరాదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివ రూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో అముద మదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో
स्थापित षण्मत सार गुरो स्थापापवमुनिवन्द्य गुरो श्रद्धाध्यक्षर शान्त गुरो करुणासागर परम गुरो निरुपम महिमा निलय गुरो जय जय परशिव लोक गुरो जय शुभ शंकर रूप गुरो भवहर परशिव भुवन गुरो जय शुभ मंगल जगद्गुरो जय 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 गुरु प्रसाद गुरो जय शुभ मंगल लोक गुरो जय 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 निर्भयानंद गुरो जय शुभ मंगल जगद्गुरो जय शुभ मंगल जगद्गुरो जय शुभ मंगल जगद्गुरो पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण నారాయణ నారాయణ హరి ఓం. हरिः ओम गुरुदेव।